Yeah. Hi, students. Welcome to Vedic for CS, CMS, CS YouTube channel. So, myself, CA Upendra Alwala. So, I am dealing direct taxation and auditing in Vedic, and also I am dealing economics in CA Foundation exams. సో, నౌ ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, సీఏ ఫౌండేషన్ ఏదైతే రిజల్ట్స్ రిలీజ్ చేసినారో, దీంట్లో సీఏ ఫౌండేషన్ ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా క్లియర్ చేసినారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచ్యులేషన్స్. సో, మీ గురించి మేము తర్వాత మాట్లాడదాం. బట్ ఎవరైతే సక్సెస్‌ఫుల్‌గా ఈ అటెంప్ట్ క్లియరే చేయలేకపోయినారో, సో, వాళ్ళందులో ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళుండొచ్చు. మే రాసి, సెప్టెంబర్ రాసి, మొన్న జనవరి రాసిన వాళ్ళుండొచ్చు. ఆర్ ఇంకా సెప్టెంబర్ రాసి తర్వాత జనవరి రాసిన వాళ్ళుండొచ్చు. సో, మీకోసం జనరల్‌గా ఈ వీడియోలో ఐ నీడ్ టు గివ్ యూ వన్ ఫ్లో అప్ టు సీఏ ఫైనల్ వరకు ఒక ఫ్లో గనుక నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇఫ్ ఇన్ కేస్ ఇది మీకు ఓకే అనిపిస్తే, మీకు అర్థమైతే, దీని గురించి నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైతే, ఈ రూట్ మీరు చూజ్ చేసుకోండి. అదర్‌వైజ్ సీసీఏ అంటేనే పాస్ ఆర్ ఫెయిల్ అనేది మనం దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సీఏ అంటేనే కమ్ అగైన్ అనే టైప్‌లో సీఏలో అటెంప్ట్స్ అనేది కామన్. బట్ రిపిటీటివ్‌గా ఎగ్జామ్ రాయడం అనేది అంత కరెక్ట్ కాదు. సో, నౌ దానికి ఐ హావ్ ఎన్ ఐడియా. బేసికల్‌గా మన దగ్గరకొచ్చిన పిల్లోళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి, ఎవరైనా ఫెయిల్ అవుతే వాళ్ళకి కౌన్సెలింగ్ ఇచ్చి ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము. ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ఈ ఐడియా మీకు గనక నచ్చితే యూ కెన్ ఫాలో ఎనీవేర్. నౌ జనరల్‌గా మీరు ఎప్పుడైతే ఈ రిజల్ట్ అన్‌సక్సెస్‌ఫుల్ వచ్చిందో, ఐదర్ మీరు మల్టిపుల్ అటెంప్ట్ స్టూడెంట్స్ అయ్యుండొచ్చు ఆర్ నార్మల్ ఫస్ట్ అటెంప్ట్ స్టూడెంట్స్ అయ్యుండొచ్చు. అయితే మీకు మల్టిపుల్ అటెంప్ట్ స్టూడెంట్స్ అయ్యుండి 180 ప్లేస్ వస్తుంటే గనక మనం మాట్లాడదాం. కానీ మీరు ఫస్ట్ అటెంప్ట్‌లో 180 ప్లస్ అట్లా స్కోర్ చేసుకున్నారంటే ఓకే. మీరు మళ్ళీ ఏదైనా రిపీటింగ్ మార్క్స్ ట్రై చేయొచ్చు. బట్ మీరు అసలకే మంచి మార్క్స్ కా తెచ్చుకోలేదు అండ్ మీరు రిపిటీటివ్‌గా ఎగ్జామ్ రాస్తున్నారంటే యూ హావ్ 2 ఆప్షన్స్ బేసికల్‌గా. ఒకటి నార్మల్‌గా మళ్ళీ ప్రిపరేషన్ అనేది రిపీట్ చేయడం. ఒకవేళ ఇలా ప్రిపరేషన్ అనేది రిపీట్ చేస్తా అనుకుంటే మాత్రం ఐ హావ్ ఎ సజెషన్ ఫర్ యూ థట్ ఒక్కసారి నాకు ఆ మార్కులు ఏ పాయింట్‌లో నాకు తక్కువొస్తున్నాయి. లెట్స్ సే నాకు అకౌంట్స్‌లో మరీ తక్కువొస్తున్నాయి. లేదంటే నేను అన్నీ పాస్ అవుతున్నాను. బట్ అటైన్ చేసుకోలేకపోతున్నాను. ఆ పర్టిక్యులర్ అగ్రిగేట్ రాలేకపోతుంది అన్నప్పుడు జస్ట్ మళ్ళీ ప్రిపరేషన్ చేద్దాం అనుకున్న వాళ్ళు మాత్రమే యూ నీడ్ టు బీ కేర్‌ఫుల్. మార్చ్ వచ్చేసింది. ఏప్రిల్ మళ్ళీ మేలో ఎగ్జామ్స్ ఉంటది. సో, ఈ 45 డేస్, 50 డేస్‌లో యూ నీడ్ టు మేక్ ష్యూర్ అన్నీ గూడా ఆల్ రైట్ ఉన్నాయి. అండ్ దాంట్లో ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో, ఆ మిస్టేక్స్ మీద వర్క్ జేయండి. తెలియకపోతే మెంటార్స్ ఉంటారు. మన దగ్గర గూడా మెంటార్స్ ఉంటారు. మీ కాలేజెస్‌లో మెంటార్స్ ఉంటారు. బయట మీ సీనియర్ వాళ్ళుంటారు. టేక్ దేర్ సజెషన్. అన్న నాకు ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో నాకు కుదరట్లేదు. సార్ నాకు ఈ సిట్యుయేషన్‌లో, ఈ సబ్జెక్ట్‌లో నాకు ఈ టాపిక్ రాట్లేదు అని తెలుసుకొని మొండిగా ఉండకుండా మీకే అన్నీ తెలుసు అని అనుకోకుండా లెట్స్ టేక్ సజెషన్. వాళ్ళేం చెప్తారో వాళ్ళ మాట వినండి. వింటే కొద్దిగానే హెల్ప్ అవుతదిగా. వాడు నీకన్నా సీనియర్, వాళ్ళు మీకన్నా అదన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో ఒక విషయం తెలిసుంటది. మీకు తెలియంది. కాబట్టి టేక్ దేర్ మెంటార్‌షిప్. ప్రిపరేషన్ చేద్దాం అనుకుంటే గనక. అట్లా కాదు సార్ నేను మల్టిపుల్ అటెంప్ట్ రాస్తున్నాను. నాది అవ్వట్లేదు. ఆర్ నాది ఫస్ట్ అటెంప్ట్ సార్ నేను చేశాను కానీ నాకు మళ్ళీ రాయాలంటే ఓపిక రాట్లేదు అని అన్నప్పుడు నేను ఒక చిన్న ఐడియా చెప్తాను వినండి. దీంట్లో సీరియో అందరికి నచ్చాలని లేదు. ఇది అందరికి వర్కౌట్ అవుతుందని లేదు. అందరికి వర్కౌట్ అవుతది కంపల్సరీగా 100% గ్యారంటీ లేదు. బట్ థిస్ ఈస్ వన్ ఆఫ్ ది రూట్ వేర్ మీకు ఇబ్బందవ్వకుండా సీఏ జర్నీ ఫ్లోలో అలా ఎళ్ళాలంటే కొంచెం మనం హార్డ్ వర్క్ చేస్తున్నాము. ఎట్ ది సేమ్ టైమ్ మనకు కాన్ఫిడెన్స్ రావాలంటే రిజల్ట్స్ అనేది పాస్ అని వస్తుండాలి. సో, దానికి ఇఫ్ యూ ఆర్ రిజిస్టర్డ్ విత్ ఐసీఎంఐ అండ్ మీ సీఎంఏ ఫౌండేషన్ గనుక మీరు క్లియర్ చేసుంటే ఆబ్వియస్‌గా జూన్‌లోనో, డిసెంబర్‌లోనో క్లియర్ చేసుంటే దెన్ మీరు ఫస్ట్ డిసెంబర్ 2026లో సీఎంఏ ఇంటర్ కంప్లీట్ చేయండి. అండ్ వెంటనే సీఎంఏ ఇంటర్ అయిపోయిన తర్వాత 1 మంత్ ప్రిపరేషన్‌తో సీఏ ఫౌండేషన్ ఇవ్వండి. దీనివల్ల మీకేంటి బెనిఫిట్ అంటే సీఎంఏ ఇంటర్ అనేది లిటిల్ బిట్ సీఏ ఫౌండేషన్ లానే ఉంటుంది. బట్ ఎక్కువ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో, నౌ నేను మిమ్మల్ని ఏ సినారియో‌లోకి తీసుకెళ్తున్నా అంటే సీఏ ఫౌండేషన్‌లో ఓన్లీ 2 సబ్జెక్ట్‌లకే 2 సబ్జెక్ట్‌ల డిస్క్రిప్షన్‌కే మీకు అంత అదైపోయింది. ఇప్పుడు నేను మిమ్మల్ని 8 సబ్జెక్ట్‌ల లీగ్‌లోకి తీసుకెళ్తున్నాను. థాట్స్ వేర్ మీ హార్డ్ వర్క్ అనేది ఇంకా ఎక్కువ చేస్తారక్కడ. అండ్ సేమ్ టైమ్ సీఎంఏ ఇంటర్‌లో లా సిలబస్, అకౌంట్ సిలబస్ విచ్ విల్ కవర్ మోస్ట్ ఆఫ్ ది సిలబస్ సీఏ ఫౌండేషన్ సిలబస్ కవర్ అవుతది. సో, దానివల్ల అకౌంట్స్ గావచ్చు, లా గావచ్చు యూ విల్ బి వెరీ పర్ఫెక్ట్ ఇఫ్ యూ ఫోకస్ ఆన్ దట్ పర్టిక్యులర్ సబ్జెక్ట్. ఎందుకంటే కొంచెం డీప్ ఉంటది కాబట్టి డీప్ థింకింగ్ స్టార్ట్ అవుతది. మల్టిపుల్ సబ్జెక్ట్స్ చదువుతా ఉంటారు. ఆ యాటిట్యూడ్ స్లోగా ఆ క్యారెక్టర్ బిల్డ్ అవుతా ఉంటది. వేర్ మనం పెద్ద పెద్ద ఎగ్జామ్స్ క్రాక్ చేసే క్యారెక్టర్.
నౌ అట్లా ఈ లెవెల్ అయిపోతే దెన్ ఐదర్ యూ విల్ సీఎంఏ ఇంటర్ పాస్ అవుతారు. ఆ తర్వాత సీఏ ఫౌండేషన్ పాస్ అవుతారు. 2 ఫెయిల్ అయినారంటే వీళ్ళ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను సీఎంఏ ఇంటర్ రాసాను. సీఎంఏ ఇంటర్ ఫెయిల్ అయ్యాను. అంత ప్రిపరేషన్ తర్వాత కూడా సీఏ ఫౌండేషన్ ఫెయిల్ అయ్యానంటే దానికి మనకు 'విధి అన్న వింత నాటకంలో' మనం ఒక అదేనట్టు. అట్లా గాకుండా సరే ఇదంతా రూట్ చాలా పెద్దగుంది గదా! నేనిక్కడ రాసుకుంటే సెప్టెంబర్‌లో అయిపోతది. సెప్టెంబర్‌లో అవ్వకపోతే, మేలో అవ్వకపోతే మళ్ళీ జనవరి రాయాల్సిందే గదా! మీరు సీనియర్స్‌ని అబ్జర్వ్ జేయండి. మోస్ట్ ఆఫ్ దెమ్ మేలో అవ్వకపోతే సెప్టెంబర్‌లో రాస్తారు. సెప్టెంబర్‌లో అవ్వకపోతే మళ్ళీ జనవరికొస్తారు. జనవరిలో అవ్వకపోతే మళ్ళీ మేకొస్తారు. దట్స్ వేర్ యూ ఆర్ లూజింగ్ యువర్ ప్రీషియస్ టైమ్. దానికోసమే నేనేం జెప్తున్నాను, ఇఫ్ యూ కంప్లీట్ సీఎంఏ ఇంటర్ ఫోకస్ జేయండమ్మా. ఇప్పుడు సీఏ ఫౌండేషన్ ఇక్కడనే ఫోకస్ జేసుకుంటా గదా సార్ అంటే, ఇక్కడేదో ఫోకస్ జేసేవాడు ఇక్కడనే ఫోకస్ జేసేటోడివి గదా! సో, ఇప్పటి నుంచి ఏంటి ఎట్ ది సేమ్ టైమ్ మన హెడ్జ్ చేసుకుంటూ. అంటే లైక్ మన కెరియర్‌ని రిస్క్‌లో పెట్టకుండా హెడ్జింగ్‌లో ఉండేటట్టు కొంచెం రిస్కీగా ఉండకుండా కొంచెం సేఫ్ సైడ్‌లో ఉండేటట్టు ప్లాన్ చేద్దాము అంటే గో విత్ దిస్ ఐడియా. అదర్‌వైస్ నువ్వు ఈ సపరేట్‌గా చెప్పిన కదా! ప్రిపరేషన్ అనేది మే, సెప్టెంబర్, జనవరి, మే, సెప్టెంబర్, జనవరి కుదిరితే ఎక్కడో ఒక దగ్గర పాస్ అయితావు. మళ్ళీ అక్కడి నుంచి కంటిన్యూ. సో, సీఎంఏ ఇంటర్ గాని, సీఏ ఫౌండేషన్ బోత్ అయిపోయిందనుకోండి ఇట్ ఈస్ హ్యాపీ. సరే సీఏ ఫౌండేషన్ అయిపోయినా, సీఎంఏ ఇంటర్ అయిపోయినా నేను మళ్ళీ 9 మంత్స్ ఉంటాం. అప్పుడు ఖాళీగా ఎందుకుంటాం? వి విల్ కంప్లీట్ సీఎంఏ ఇంటర్ ఆర్టికల్స్. సార్ మరి సీఎంఏ ఇంటర్ సిలబస్ ఎగ్జామ్స్‌తో సీఏ ఇంటర్ రాయొచ్చా అంటే దట్స్ వేర్ సీఎంఏ ఇంటర్ అండ్ సీఏ ఇంటర్ కలిపి కోచింగ్ ఇచ్చే కొన్ని ఇన్‌స్టిట్యూట్స్ ఉంటాయి మాలాగా. సో, అక్కడ వీళ్ళు ఇంటిగ్రేట్ బోత్ సిలబస్ సచ్ ఎ వే థట్ వాడు సీఎంఏ ఇంటర్ రాసిన తర్వాత ఇఫ్ దే వాంట్ టు ప్రిపేర్ ఫర్ సీఏ ఇంటర్ ఆల్సో దే కెన్ అటైన్ దట్ నాలెడ్జ్ ఇన్ ద క్లాస్ ఇట్‌సెల్ఫ్. సో, క్లాస్‌లో ఆ నాలెడ్జ్ ఉంటది అంటే లైక్ సీఏ ఇంటర్ అంటే రాకెట్ సైన్స్ సిలబస్ ఏమి ఉండదక్కడ. కొంచెం డీపర్ సెన్స్‌లో సీఎంఏ ఇంటర్ కంటే కొంచెం డీపర్ సెన్స్‌లో సీఏ ఇంటర్ సిలబస్ ఉంటుంది. దట్స్ వేర్ ఆ ఐడియాస్ యూజ్ చేసుకొని అంటే ఆ ప్రిపరేషన్ డీప్‌గెళ్ళడం వల్ల ఆ క్యారెక్టర్ బిల్డ్ అవుతదని చెప్తున్నాను నేను. అంటే సీఏ ఇంటర్ మన సీఏ ఫౌండేషన్ పాస్ గాకుండానే సీఏ ఇంటర్ సిలబస్ చదవాలా సార్ అంటే దీస్ ఆర్ ది ఎక్స్‌ట్రార్డినరీ స్టెప్స్ అమ్మా. ఇదేదో ఆర్డినరీ పీపుల్ చేసే పిల్లలు చేసే పని గాదు. అందుకనే చెప్తున్నాను. కొంచెం రిస్క్ తీసుకుంటాను. ఎట్ ది సేమ్ టైమ్ నా లైఫ్ సేఫర్ సైడ్ ఉంటుందంటేనే ఈ ఏరియా. నౌ 9 మంత్స్ ప్రిపరేషన్ మీకు సీఏ ఎంటర్ అవుతుంది. ఆ టైంలో సీఎంఏ ఆర్టికల్స్‌లో జేసేస్తారు. సో, సీఎంఏ ఆర్టికల్స్ అయిపోతుంది. సీఏ ఎంటర్ ఎగ్జామ్ రాస్తారు. సీఏ ఎంటర్ ఎగ్జామ్స్ అయిపోయే టైంకి మీ సీఎం ఎంటర్ ఆర్టికల్స్ అయిపోతది. నౌ సీఏ ఎంటర్ తర్వాత యూ విల్ గో టు సీఏ ఎంటర్ ఆర్టికల్స్. ఆ తర్వాత సీఏ ఎంటర్ ఆర్టికల్‌షిప్ జేసేటప్పుడు యూ విల్ కంప్లీట్ ది సీఎంఏ ఫైనల్. సో, సీఎంఏ ఫైనల్ అయిపోతే ఎందుకంటే సీఏ ఇంటర్ ఆర్టికల్స్ టైమ్‌లోనే యూ విల్ టేక్ క్లాసెస్ ఫర్ ది సీఏ ఫైనల్. సో, సీఏ ఫైనల్ క్లాసెస్, సీఎంఏ ఫైనల్ క్లాసెస్ ఆల్‌మోస్ట్ సేమ్. దట్స్ వేర్ యూ విల్ కంప్లీట్ సీఎంఏ ఫైనల్. ఆఫ్టర్ దట్ యూ విల్ గివ్ సీఏ ఫైనల్ ఎగ్జామ్. అక్కడ సీఏ ఫైనల్ కంప్లీట్ చేస్తావు. ఆర్ ఎల్స్ సీఏ ఫైనల్ కంప్లీట్ చేయకున్నా సీఏ ఫైనల్ ప్రిపరేషన్ విత్ సీఎంఏ డిగ్రీ నీకుంటుంది. సో, ఇదంతా కలలాగా ఏదోసారి మేడలు కట్టేస్తున్నారు గదా! ఇదేదో గాల్లో మేడలు కట్టినట్టు అంటే సమ్ థింగ్స్ ఎక్సెప్షనల్‌గుండాలి. సో దట్ ఎక్సెప్షనల్ రిజల్ట్స్ ఒస్తాయి. నార్మల్ థింకింగ్‌లో నార్మల్ రిజల్ట్సే ఒస్తాయి. అది ఈ వీడియో ద్వారా ఐ వాంట్ టు షేర్. లైక్ నేనేం జేస్తున్నానంటే నేను అబ్జర్వ్ చేసిందంటే నేను సీఎం ఇంటర్‌కి వెన్ వి ట్రై టు క్యాంపెయిన్ అక్కడ నేను చాలా మంది స్టూడెంట్స్ సీఏ ఫౌండేషన్ రాసుకుంటున్నాను సార్. సీఏ ఫౌండేషన్ రాసుకుంటున్నాను సార్. మే అయిపోయింది సార్ రాలేదు సార్ 180 వచ్చాయి. సెప్టెంబర్ అయిపోయింది సార్ రాలేదు సార్ 186 వచ్చాయి. జనవరికొచ్చాను సార్ ఇప్పుడు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాను. బట్ సీఎంఏ ఇంటర్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా అంటే, ఈ టైంలో నువ్వు మే, సెప్టెంబర్, జనవరి వరకు టైమ్ వేస్ట్ చేసావు గదా! దట్స్ వేర్ నేనేమంటున్నానంటే, కొంచెం లైఫ్‌ని మరీ అంత రిస్క్‌లోకి లాగేయకుండా, సీఎంఏ ఇంటర్ ప్రిపరేషన్ చేయండి. సీఎంఏ ఇంటర్ ప్రిపరేషన్ సమ్‌వాట్ ఇట్ ఈస్ ఈజీ దాన్ సీఏ ఫౌండేషన్ ఆర్ లెట్స్ సే మో ఈక్వల్ టు సీఏ ఫౌండేషన్. 8 సబ్జెక్ట్స్ ఎక్స్‌ట్రా ఉంటాయేమో. బట్ లిటిల్ బిట్ హార్డ్ వర్క్ నీ పర్టిక్యులర్ సబ్జెక్ట్‌లో డెప్త్‌కెళ్తా ఉంటే, నీ థింకింగ్ ప్రాసెస్ చేంజ్ అవ్వదా? లెట్స్ థింక్ ఇన్ దట్ సినారియో. అది ఐ వాంట్ టు కన్వే ఇన్ దిస్ వీడియో. ఎనీథింగ్ అది అందరికి వర్కౌట్ అవ్వాలని లేదు. ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందా సార్? మీరు సీఎంఏ ఫైనల్, సీఏ ఫైనల్ వరకు చెప్తున్నారు. ఇది అవుతదా సార్? గాల్లో మెడలు కట్టినట్టు కాదా? అంటే ఎవ్రీథింగ్ ఈస్ పాసిబుల్ విత్ ద డిటర్మినేషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో, అదే డిటర్మినేషన్ నేను సీఏ ఫౌండేషన్ సిలబస్‌లో పెడతానంటే ఇఫ్ యూ ఆర్ నాట్ రిపీటింగ్ ఎగ్జామ్స్ దెన్ ఇట్ ఈస్ ఫైన్. ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది. నేను రాస్తాను సార్ సీఏ ఫౌండేషన్ అంటే యూ కెన్ రైట్ ఇన్ నెక్స్ట్ మే. అదర్‌వైస్ యూ కెన్ కంటిన్యూ విత్ దిస్ ప్లాన్. ఇట్ ఈస్ ఐ సజెస్ట్ లైక్ ఇలా అవుతే నీకు సీఎంఏ ఇంటరు, సీఎంఏ ఫైనల్ అనేది అవుతుంది గదా! అని జెప్పేసి ఐ యామ్ టెల్లింగ్ దట్. సో, ఐ హోప్ ఐ కన్వేడ్ ఆల్‌మోస్ట్ ఎవ్రీథింగ్ విచ్ ఐ వాంటెడ్ టు కన్వే టు ది సీఏ ఫౌండేషన్ స్టూడెంట్స్ హూ ఆర్ అన్‌సక్సెస్‌ఫుల్ ఇన్ దిస్ రిజల్ట్.
సో, ఎవరికైనా ఎక్సెప్షనల్‌గా ఇందులో ఏదన్నా లైక్ సార్ ఇందులో ఈ ప్రాబ్లమ్ ఉంది అనిపిస్తే యూ మెన్షన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో థట్ ఐ విల్ ట్రై టు ఇన్‌కన్క్లూట్ ఫర్దర్‌గా దాన్ని ఎట్లా డీల్ చేయాలి అని చెప్పేసింద ఫర్దర్‌గా ఎవరైనా స్టూడెంట్స్ వచ్చే వాళ్ళకి కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. సో, థిస్ ఈస్ ఇట్. సో, ఏ డెసిషన్ తీసుకున్నా డోంట్ గివ్ అప్. మనకు ఇక్కడికొచ్చామంటేనే లైక్ ఫైటర్ ఆర్ లైక్ నెవర్ గివ్ అప్ అనే ఒక క్యారెక్టర్ యేసుకొని వస్తాము. బేసికల్‌గా ఎంఈసీ అంటారు. ఊర్లో సీఏ చేయలేవు అంటారు. అదంటారు, ఇదంటారు. చాలా మందిని దాటుకొని వచ్చుంటారు. సో, అంతమందిని దాటుకొనొచ్చినప్పుడు, నా సైడ్ నుంచి యాస్ ఒక సీనియర్‌గా మీకు నెవర్ గివ్ అప్ ఉండాలంటే మొండిగా ఎళ్ళడం అనేది కరెక్ట్ కాదు సమ్‌టైమ్స్. సమ్‌టైమ్స్ మనకు ఆ మెంటల్ అలా ఉండిపోతాము. బట్ సమ్‌వాట్ మనం రిస్క్ తీసుకోకుండా సేఫర్ సైడ్‌లో వండుకుంటేనే మనం ఎక్కడ గూడా సీఏని వదిలేయలేదు. ఎవ్రి స్టెప్‌లో వి ఆర్ థింకింగ్ అబౌట్ ది సీఏ. సో, నేనదే ట్రై చేస్తున్నాను మీకు చెప్పడానికి. సో, ఇది మీకు ఒక 2 ఇయర్స్ తర్వాత ఇది మీకు అర్థమైతే, ఆ 2 ఇయర్స్ వేస్ట్ అయినట్టే. సో, యాస్ ఎ సీనియర్‌గా నేను ఫెయిల్ అయ్యాను. సో, యాస్ ఎ సీనియర్‌గా, యాస్ ఎ ఫ్యాకల్టీగా నేనేదన్నా కన్వే చేయగలుగుతానా? యాస్ ఎ పర్సన్‌గా అనేది నాకనిపిచ్చి వీడియో చేయడం జరిగింది. సో, ఇఫ్ యూ లైక్ కైండ్ ఆఫ్ ఇది ఓకే. ఇదేదో బావుందనిపిస్తే లెట్స్ థింక్. ఉంది గదా! టైమ్ ఉంది గదా! ఒక 2, 3 డేస్, ఒక 1 వీక్ తీసుకోండి. రెస్ట్ తీసుకొని, ఆలోచించి టేక్ డెసిషన్. సో, ఏ డెసిషన్ తీసుకున్నా నెవర్ గివ్ అప్. చాంపియన్ లాగా మీరు బయటికి రావాలి దీని నుంచి. సో, ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ మై కాన్సెప్ట్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హావ్ ఎ నైస్ డే. అండ్ సీఏ ఫౌండేషన్ వాళ్ళకి ఎవరైనా కంటిన్యూ చేస్తానంటే మన ఛానెల్‌లో అప్‌లోడ్ ఆల్ సబ్జెక్ట్స్ మ్యారథాన్స్. సో, మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. అండ్ ఎవరైనా మెంటర్‌షిప్ కోసం గనుక చూస్తుంటే రండి. ఎస్ఆర్ నగర్‌లో వితిన్ 500 మీటర్స్ రేంజ్ ఫ్రమ్ ది మెట్రో స్టేషన్ మన రోడ్ మీదనే ఉంటుంది. సో, ఇఫ్ యూ కెన్ అబ్జర్వ్ ఇక్కడ వస్తే రండి, ఒకసారి రండి. గైడెన్స్ ఏదైనా కావాలంటే మాట్లాడదాం. జాయిన్ అవుతే జాయిన్ అవ్వండి. సీఏ ఫౌండేషన్‌కి మే 26కి ట్రై చేద్దాం. ఒకసారి మీరు గట్టిగా కూర్చుంటే మేము కూడా ట్రై చేస్తాం ఒక యాస్ ఎ మెంటార్‌గా. మన స్టూడెంట్స్ ఉంటారు, మీరుంటారు. ఎవ్రీథింగ్ పాస్ ఆర్ ఫెయిల్ అనేది సంథింగ్ పక్కకెట్టేసేయండి. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది క్యారెక్టర్ యూ షో వైల్ ది ప్రిపరేషన్ అనేది ఒక్కటే మ్యాటర్. ఆ మ్యాటర్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎవ్రీథింగ్ ఈస్ ఇంక సెకండరీ. ఫస్ట్ వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ వైల్ యువర్ ప్రిపరేషన్ ఆర్ వాట్ ఈస్ యువర్ డిటర్మినేషన్ లెవెల్స్ వెన్ యూ ఆర్ గివింగ్ ఎనీ ఎగ్జామ్ ఆర్ ఎనీథింగ్ విచ్ యూ వాంటెడ్ ఇన్ యువర్ లైఫ్. అది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. విత్ థట్ ఐ యామ్ ఎండింగ్ దిస్ వీడియో, సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.